ఎదురు పెట్టచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ప్రభు గత వారమంతా కృపలో మనల్ని కాపాడి మరొక పరిశుద్ధ ఆరాధనలో సజీవులుగా కృపలో దేవుడు మనల్ని నిలిపాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. హల్లెలూయ, హల్లెలూయ. ప్రైజ్ ది లార్డ్. ఇది క్రిస్మస్ వేళ. నెలంతా క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ పండుగలో ప్రజలు మునిగి తేలుతున్నారు. ఎన్నో రకాల క్రిస్మస్లు. క్రిస్మస్ 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 అని చేస్తున్నారు. యేసు ప్రభు ఆయన ఎందుకు వచ్చాడు? వచ్చేదానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే బైబుల్ చెబుతుంది, యేసు ప్రభు పుట్టక మునిపే 4,500 సంవత్సరాలు 400 సంవత్సరాల క్రితమే ప్రవచనం ప్రవక్త ద్వారా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో ఆనాడే ప్రవచించాడు యేసు ప్రభు యొక్క జననము గురించి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటున్నది, ఇమ్మానుయేలుని పేరు పెట్టును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? కన్యక గర్భవతి కుమారుని కనింది. లేఖనాలు నెరవేర్చబడ్డాయి, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ప్రపంచ చరిత్రలో సృష్టికి అసాధ్యమైన ఒక కార్యం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కలుగు చేశాడు. ప్రపంచానికి అందరినీ ఒక ఆశ్చర్యమైన కార్యం అది. ఒక కన్యక గర్భవతి అవటం, కుమారుని కనటం, ఏ పురుషుని కలయిక లేకుండా ఒక కన్యక పవిత్రరాలుగా, పవిత్రముగా, పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకొనుచు తన జీవిత పయనములో దేవుని సంకల్పం నెరవేర్చబడుతుందని
ఆశించి దేవుని కృపలో కనిపెడుతుంటే ఎంతోమంది కన్యకలు ఆ యెరూషలేములో ఆ యూదయలో కనిపెడుతున్నారంట. ప్రవక్త ప్రవశించాడు, కన్యక గర్భవతి కుమారుని కంటుందని. ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడో అని ఎంతోమంది కన్యకలు ఆ దినాల్లో వేచి చూశారు. దేవుడు నన్ను కనికరిస్తాడేమో, నన్ను ఎన్నుకుంటాడేమోనని వివాహాలు చేసుకోకుండా కన్యకగా తమ జీవితాన్ని ఎంతోమంది ఎదురు చూశారు. మరియమ్మని దేవుడు ఎన్నుకున్నాడు. మరియమ్మ తల్లి కన్యకగా ఉన్నప్పుడు చిన్న దీనురాలు, చాలా దీనత్వం కలిగింది, భయభక్తులు కలిగి, ఎంతో తగ్గింపు కలిగి, విధేయత కలిగి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ భయభక్తులు కలిగి నడుచుకున్న సహోదరి. మరియమ్మ తల్లి ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంటుంది యెరూషలేములో, చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంట్లో కూడా ఆమె ప్రార్థన చేసుకుంటా, అయ్యా మా చిన్న ఇల్లు అయ్యా, మాకెప్పుడు ప్రార్థన చేసుకునే సమయం ఉండదని చాలామంది చెబుతూ ఉంటారు. ఎంత ఒక బాత్రూమ్ కంటే పెద్ద, మన పాత ఒక బాత్రూమ్ కంటే ఒక బాత్రూమ్ అంత ఉండిద్ది ఇల్లు అంట, బాత్రూమ్ అంత ఇల్లు ఉండిద్ది మరియమ్మ తల్లికి. ఆ ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి సన్నిధిలో గడుపుతూ ఉండేది. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. దయాప్రాప్తురాలా నీకు శుభం, సర్వోన్నతిని మహిమ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భవతి కుమారుని కంటావు అని ఆ ప్రవచనం నెరవేర్పు ఆమె జీవితంలో నెరవేర్చబడింది. యోగ్యురాలిగా మార్చబడింది, కృపకు పాత్రురాలిగా మార్చబడింది, దేవుని కృపను పొందుకుంది. ప్రైజ్ ది లార్డ్. కుమారుని కని, ఆ కుమారునికి ఏం పేరు? ఇమ్మానుయేల్. అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. యేసు ప్రభు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు అంటే మనకు తోడుగా ఉండటానికి. ఆయన యేసు అని పేరుతో ఇమ్మానుయేలుగా మన మధ్యలో దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తన ప్రజల పాపములను ఆయన క్షమించడానికి, తన ప్రజలను వారి పాపముల నుంచి వారిని విడిపించి రక్షించి నిత్య జీవానికి వారసులుగా మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్శరీరుడిగా, ఆయన దేవుని కుమారుడిగా యేసు అను నామకరణంలో ఆయన దిగివచ్చాడు. ఆయన ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. నా తోడు ఎవరు లేరు, నాకెవరు లేరు నా తోడు నా జీవితంలోని ఎంతో కాలం విలపించారు ఆ నాడులో ఉన్న దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు ఎంతో బాధపడ్డారు. ఎవరున్నారు మన తోడు? ఒక రక్షకుడు వస్తాడంట, విమోచకుడు వస్తాడంట. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు విమోచిస్తాడో, మన బ్రతుకులు ఎప్పుడు కడదేరుతాయో, ఎప్పుడు మన బ్రతుకులు వెలిగించబడతాయో, మన జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో, మన చీకటి బ్రతుకులు వెలుగుగా ఎప్పుడు మార్చబడతాయో అని ఎదురు చూస్తున్నప్పుడు ఆయన ఇమ్మానుయేలుగా ఆయన దిగివచ్చాడు, భూమి మీదకి దిగివచ్చాడు, కన్య అయిన మరియ గర్భములో నుంచి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతా ప్రవచనం నెరవేర్చబడింది. దేవుడు మనకి తోడు. ఎప్పటి వరకు? ఈరోజు వరకా, రేపటి వరకా, ఎప్పటి వరకు అంటే ఆయన నీ జీవితం ముగింపు వరకు, యుగ సమాప్తి పర్యాంతం వరకు ఆయన మనకు తోడై, ఆయన మనల్ని తోడై, ఆయన మనల్ని నడిపిస్తాడు మన దేవుడు. ఆమేన్. యేసు ప్రభు నీకు నాకు సర్వ మానవాళికి తోడుగా ఉండాలని, ఆయన తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికమైన, పరిశుద్ధమైన, కృప కలిగిన మార్గాల్లో నడిపించాలని ఆయన యేసుగా, ఇమ్మానుయేలుగా మన మధ్యలోనికి ఆయన దిగి వచ్చాడు. ఆమేన్.
చాలామంది యేసు ప్రభు ఎందుకు వచ్చారో కూడా చాలామంది తెలవదు. ఆయన మనతో ఉండాలి, మన తోడుగా ఉండి మనం నడిపించాలంటే మనము యేసయ్యను అంగీకరించాలి. ఆయన పుట్టుకను అంగీకరించాలి, ఆయన జన్మను అంగీకరించాలి. ఆయన పుట్టుక, ఆయన గర్భం, ఆయన ధరించుట మరియా ఒక పరిశుద్ధమైన కార్యమైన సంగతి మనం గుర్తించాలి. యేసు మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి, రక్షించడానికి, తప్పించడానికి, నిత్య జీవానికి వారసులుగా మార్చడానికి, ఆ నిత్య రాజ్యానికి మనల్ని ఒక పరిశుద్ధమైన జన్మగా నడిపించడానికి ఆయన తానే దేవుని కుమారుడుగా ఇమ్మానుయేలుగా దిగివచ్చాడనే సంగతిని మనం గుర్తించి మనం నమ్మాలి. యేసయ్య రక్షకుడని, యేసయ్య పాపుల రక్షకుడని, యేసయ్య పరిశుద్ధ దేవుడని, యేసయ్య కృప కలిగిన దేవుడని, ఆయన మహిమ కలిగిన దేవుడని, ఆయన నాకు తోడుగా ఉంటాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు. నాకు తోడుగా ఉండటానికే యేసయ్య ఈ భూమి మీదకి ఇమ్మానుయేలుగా దిగివచ్చాడు. ఆమేన్. అది క్రిస్మస్ అంటే. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వారి జీవితాల్లో క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, క్రిస్మస్ యొక్క సంతోషాన్ని, క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటారు. దేవుడు తోడుగా లేకుండా ఇన్ని క్రిస్మస్ చేసుకుని ఏమన్నా వచ్చిందా? తింటున్నారు, తాగుతున్నారు, పొలాలు చేసుకుంటున్నారు, రాత్రి బాగా ఎగురుతున్నారు, డ్యాన్సులు వేసేవాళ్ళు ఉన్నారు, పిచ్చి పిచ్చి వేసేవాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా చేస్తున్నారు క్రిస్మస్ని. ఇన్ని రకాలుగా అబ్బో నాయన చూస్తుంటే ఒక్కొక్కసారి గుండెల్లో బాధ, వేదన. ఇదేమి క్రిస్మస్ రా నాయన వీళ్ళు చేసేది. అయ్యో దేవుడు ఉన్నాడా వాళ్ళ మధ్యలో అంటే దేవుడు ఎందుకుంటాడు? అల్లరి చేసి ఎగురు గొంతులు వేసి ఆ కేకులు కోసుకుని ఒకళ్ళ మూతికి ఒకళ్ళు రాసుకుని ఆ కేకులు మళ్ళీ ఒకళ్ళ ముక్కలకు ఒకళ్ళు పూసుకుని ఎగురుతూ డ్యాన్సులు వేస్తూ యేసు పుట్టాడు అని చెప్పేసి, ఆయన అసలు ఎందుకు పుట్టాడు, దేనికోసం పుట్టాడు, ఆయన ఎందుకు వచ్చాడు అనే సంగతి గ్రహించలేకపోతున్నారు. ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఉండటానికి, మనకి తోడుగా ఉండటానికి ఆయన ఇమ్మానుయేలుగా దిగివచ్చాడు, ఆయన పుట్టాడు. ఆమేన్. అప్పుడు ఇమ్మానుయేలుగా మా కొరకు ఈ భూమి మీద ఉదయించిన యేసయ్యా మా బ్రతుకు దినములన్నిట మాకు తోడుగా ఉండి మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించయ్యా అని మన జీవితాలను ప్రభువుకి అప్పగిస్తే ఆయన నీకు, నీ కుటుంబానికి ఎల్లవేళలా ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని తోడు కావాలి, దేవుని తోడుని కోరుకోవాలి. మనుషుల తోడు కోరుకుంటున్నావు, ఆ మనుషుల్ని విడుస్తున్నారు, వదిలిపెడుతున్నారు. అవసరమైతే తోడుగా ఉంటారు, అవసరం లేకపోతే విడిచి వెళ్ళిపోతారు. ఇమ్మానుయేలుగా నేను దిగివచ్చానని చెప్పిన దేవుడు, ఇమ్మానుయేలుగా నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద యేసును రక్షకుడిగా ఉద్భవించిన ఆ యేసయ్య నీ తోడు నాకు కావాలని యేసయ్యను అడిగితే, యేసయ్యని తోడు నువ్వు కావాలని గుర్తించి ఆ తోడు నీ జీవితానికి అన్వయించుకుని, నా జీవితకాలమంతా నాకు తోడుగా ఉండేసయ్యా, నన్ను నడిపించేసయ్యా, నా కుటుంబాన్ని నడిపించేసయ్యా, నా పిల్లల్ని నడిపించేసయ్యా, నా జీవితాన్ని నడిపించేసయ్యా, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా వ్యవసాయంలో, నా చేతి పనిలో నా తోడుగా నడిపించేసయ్యని ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీకు తోడుగా ఉండి నీ కార్యాలు, నీ జీవితంలో సఫలపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకి తోడుగా ఉంటే మనకేం కలుగుతుందంటే మనకు రక్షించబడతాము, కాపాడబడతాం. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. 1:18, 1:8 ఇర్మీయా గ్రంథం.
వారికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఆయన నిన్ను విడిపించుటకును నిన్ను రక్షించుటకును ఆయన నీకు తోడై ఉంటాడు. ఇర్మియా భయపడకు, నిన్ను రక్షించుటకు వారి చేతిలో, శత్రువుల చేతిలో నుంచి, లోకం చేతిలో నుంచి, పాపం చేతిలో నుంచి, అక్రమాలు చేస్తున్న వారి చేతిలో నుంచి నిన్ను విడిపించుటకు నేనే నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకి ఎందుకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటారని చెప్పారంటే మనల్ని రక్షించాలని. దేని గురించి? పాపముల నుంచి, శాపముల నుంచి, అంధకారం నుంచి, చీకట్ల నుంచి, మూర్ఖత నుంచి, అవివేకం నుంచి, లోక మాలిన్యం నుంచి, లోక అపవిత్రతల నుంచి, లోక సంబంధమైన ప్రతి శాప బంధకాల నుంచి, సాతాను బంధకాల నుంచి, అపవిత్రమైన బంధకాల నుంచి, దైవ బంధకాల నుంచి, రోగాలైన బంధకాల నుంచి మనల్ని విడిపించి, మనల్ని రక్షించి, మన శాపానికి పరిహారం, మన పాపానికి పరిహారం కలిగజేసి మనకు రక్షణ, నిత్య సమాధానం, నిత్య జీవాన్ని అనుగ్రహించి ఆ నిత్య జీవ మార్గంలో మనం నడిపించడానికి ఆయన మనకు తోడుగా ఉంటానికి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉంటే, ఇమ్మానుయేలుగా మనతో ఉంటే మనం రక్షించబడతాం. ఆయన మనల్ని రక్షిస్తాడు. ఏ అపాయం, ఏ తెగులు నిన్ను సమీపించకుండా, నీ గుడాలను సమీపించకుండా, ఏ రోగం, ఏ వ్యాధి నీ జీవితాన్ని కబలించకుండా, ఏ శత్రువు నిన్ను ముట్టకుండా ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు. లోక పాప శాప అంధకార బంధకాల్చి నువ్వు విడిపిస్తాడు. లోకములో ఉన్నావా, పాపములో చిక్కున్నావా, అపవిత్రలో చిక్కున్నావా, లోక మాయలో చిక్కున్నావా, లోక చీకట్లో బ్రతుకుతున్నావా, విడుదల లేక విలువలాడిపోతున్నావా, ప్రభువు నిన్ను విడిపించి నిన్ను రక్షించడానికి నీకు తోడుగా ఉంటానని వాగ్దానపూర్వకంగా ఆయన దిగివచ్చాడు ఈ భూమి మీదకి, యేసు అను నామకరణంతో. ఆమేన్. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించి వారిని కాపాడటానికి ఆయన దిగివచ్చాడు. ఎట్లా వచ్చాడంటే ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఇమ్మానుయేలు దేవుడా నాకు తోడుగా ఉండు. ఎవరికి తోడుగా ఉంటాడు? ఆయన యందు భయభక్తులు కలిగి, యేసును రక్షకుడికి అంగీకరించి, ఆయన్ని విశ్వసించి, జీవితాన్ని ఆయన సమర్పించుకుని, మనసును మార్చుకుని, పాపమును విడిచిపెట్టి, అపవిత్రను విడిచిపెట్టి, పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలని తీర్మానం చేసుకుని ప్రభువును నమ్మితే, ఆయన నమ్మిన వారికి అందరికీ, ఆయన యందు విశ్వసించిన వారికి అందరికీ ఆయన ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి ఆయన వారిని నడిపిస్తాడు, ప్రతి ఒక్కరిని. ఆమేన్. ఆయన ఎందుకు తోడుగా ఉంటాడు? ఆయన మనకు తోడుగా ఉంటే మనం రక్షించబడతాం. మనకు రక్షణ ప్రసాదించడానికి, మనల్ని విడిపించడానికి, శత్రు బంధకాల నుంచి మనం విడిపించి, మనల్ని రక్షించి, మనల్ని కాపాడటానికి ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే రక్షణ మనకు ప్రసాదించడానికి. రక్షణ కావాలంటే యేసుని విశ్వసించి నమ్మాలి. నీ కొరకు, నా కొరకు యేసయ్య కలువరిలో రక్తం కార్చారని, సిలువలో ప్రాణం ఇచ్చారని, ఆయన చనిపోయారని, ఆయన 3వ రోజున సజీవుడిగా లేచాడని నమ్మి విశ్వసించి జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన యందు విశ్వసించిన వారందరికీ పాప క్షమాపణ, రక్షణ ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నిన్ను రక్షించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను అంటే, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుటకు దేవుడు నీకు తోడుగా ఉండటానికి ఆయన దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇమ్మానుయేలుగా నాకు తోడుగా ఉండి నన్ను రక్షించబడితే, ఇమ్మానుయేలుగా నీ తోడుగా ఉండి ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీ జీవితంలో క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తోడుగా ఉంటే మనకు రక్షణ కలుగుతుంది, మనం విడిపించబడతాం. రెండోది మనం గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం చూడండి.
దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపత్యకు యెహోవా దావీదుకు తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సైన్యములకు అధిపతి యెహోవా దావీదుకి తోడుగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. చూశారా, దావీదు వర్ధిల్లటానికి కారణం ఏంటి? దావీదు జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చాయి, ఎన్నో భయంకరమైన సమస్యలు వచ్చాయి. సౌలు దావీదుని చంపాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు, వెంటాడాడు, వేటాడాడు. సౌలు చేతులోంచి దావీదుని తప్పించాడు దేవుడు. సౌలు చేతులోంచి దావీదుని విడిపించాడు దేవుడు. సౌలు చేతులోంచి దావీదుని రక్షించాడు దేవుడు. కానీ దావీదుకి దేవుడు తోడుగా ఉండడానికి కారణం ఏంటంటే, దావీదు దేవుణ్ణే తన జీవితానికి కాపరిగా అన్వయించుకున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఒక తీర్మానంతో ప్రభువుని తన కాపరిగా తన జీవితానికి అన్వయించుకున్నాడు. దేవునికి భయపడివాడు దావీదు. అపకారికి ఉపకారం చేసినవాడు. సౌలు ఒకరోజు దావీదు చేతి చిక్కాడు. అందరూ అన్నారు, చంపేయ్. సౌలుని చంపక దావీదు విడిచిపెట్టి అపకారికి ఉపకారం మేలు చేసి తాను తిరిగి వచ్చేసాడు. సౌలు అంటాడు, దావీదా నాయనా, ఒకరికి శత్రువు దొరికినట్లా వాడు విడిచిపెడతాడా చంపకుండా? కానీ ఈరోజు నువ్వు నా అపకారికి ఉపకారం చేశావు. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆస్వాదించునుగా. కానీ సౌలు దావీదుని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదుకి దేవుడు తోడుగా ఉంటా సౌలు గుర్తించి గమనించాడు. సౌలు అంతకంతకు నిరసించాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని దేవుడు దావీదుకు తోడుగా ఉండి వెళ్ళిన ప్రతి చోట దావీదుకు జయమిచ్చాడు. దావీదుకి విజయం ఇచ్చాడు శత్రువులపై. దావీదు శత్రువుల్ని తన ముందు నిలవకుండా నిర్మూలపరిచాడు. లోకములో గనులు కలుగుంటే పేరును, ఘనతను, కీర్తిని, ప్రతిష్టతను దావీదుకు దేవుడు కలుగు చేశాడు. దావీదుని ఉన్నత సింహాసనమునందు రాజుగా, ఆసీనుడిగా దేవుడు నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం దావీదు అంతకంతకి హెచ్చించబడి వర్ధిల్లి అనేకులేట దావీదు కీర్తి ప్రకాశింపబడటానికి, వ్యాపించడానికి, అంతకంతకు వర్ధిల్లి ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ జీవితంలో నీకు తోడుగా ఉంటే నీకేం కలుగుతుందంటే నువ్వు వర్ధిల్లుతావు. నీ శత్రువులపై నీకు జయము కలుగుతుంది. నీ శత్రువులు నీ ముందు నిలవకుండా ఆయన నిర్మూలపరుస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో వర్ధిల్లుతాం. యథార్థవంతులు వర్ధిల్లెదరు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. కారణం అంటే యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉండును అని ఉంది వాక్యం. సామెతలు 3:32 ఉంటుంది ఆ మాట. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. దావీదు యథార్థముగా, నీతిగా జీవితంలో దేవుని కొరకు జీవించాడు, బ్రతికాడు దావీదు. దేవుని హృదయానుసారుడు దావీదు. నువ్వు యథార్థంగా జీవిస్తే నీ జీవితంలో ప్రతి విషయంలో యథార్థంగా, నమ్మకంగా దేవుడి కొరకు నువ్వు బ్రతికితే ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉండి నీ జీవితాన్ని వర్ధిల్లపరుస్తాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్లపరుస్తాడు, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనులు వర్ధిల్లపరిచి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన యథార్థవంతులకు తోడుగా ఉంటాడు.
దావీదు యథార్థమైన మనసు కలిగి ప్రభువుతో జీవించాడు. అందుకని నా హృదయానుసారమైన వాడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడు దావీదు అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన నీతిమంతులు వర్ధిల్లుట సంతోషకరం అంట పట్టణానికి. ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు పట్టణంలో ఉండి వర్ధిల్లితే ఆ పట్టణానికంట సంతోషం, ఆనందం కలుగుతుందంట. ఏంటి ఇంత ఆనందం అంటే, నీతిమంతుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఆయన ఉన్నాడు, ఆయన్ని దేవుడు ఆశించి గొప్పగా వర్ధిల్లుతున్నాడు. అతన్ని బట్టి మాకు, ఎందుకంటే అతను యథార్థుడు, నీతిమంతుడు, అతను వర్ధిల్లటం వలన ఆ పట్టణానికి క్షేమం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, ఆ పట్టణం కూడా దీవించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆశీర్వదించబడితే, నీవు వర్ధిల్లితే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. కనుక యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. హిజ్కియా తన జీవితంలో యథార్థంగా జీవించాడు, హృదయపూర్వకంగా దేవుని హత్తుకున్నాడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు, యెహోవాను హత్తుకున్నాడు. కనుక హిజ్కియా జీవితంలో వెళ్ళిన ప్రతి చోట హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండి హిజ్కియాని దేవుడు ఆశీర్వదించాడంట, శత్రువులపై జయమిచ్చి విజయపాదం నడిపించాడంట. ఆమేన్. హిజ్కియా వెళ్ళిన చోటల్లా దేవుడు అతను తోడుగా ఉండి అతను జయమిచ్చాడు. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుతీయక మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉండి తాను వెళ్ళిన చోటల్లా అతనికి జయము కలిగింది. ఆమేన్. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ వెళ్ళిన చోటల్లా నీకు జయము కలుగుతుంది, నీ వెళ్ళిన చోటల్లో నీకు విజయం కలుగుతుంది, నీ వెళ్ళిన చోటల్లో నీకు జయజీతం కలుగుతుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు జయము కలుగుతుంది, నీకు విజయం. అంటే ఆయన ఎందుకు మనకు తోడుగా ఉంటాడు? ఇమ్మానుయేలుగా మనకు దేవుడు తోడుగా ఉండి మనం వెళ్తున్న ప్రతి మార్గంలో మనకు జయమిచ్చి, విజయం ఇచ్చి, విజయం పదములో మనల్ని నడిపించాలని. ఆమేన్. విజయపాలు నడిపిస్తాడు. ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో, నీ పరీక్షల్లో ప్రభు నీకు తోడుగా ఉండి నీకు జయమిచ్చి నిన్ను జయకరంగా నడిపిస్తాడు. కనుక ఆయన మనకు తోడుగా ఉంటే మనం వర్ధిల్లుతాము. మనకు జయం ఇవ్వటానికి, మనల్ని వర్ధిల్లపరచడానికి ప్రభు ఇమ్మానుయేలుగా ఆయన మన కొరకు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని రక్షించి, మనల్ని విడిపించడానికి, రక్షణ మనకు అనుగ్రహించి, పాపం నుంచి, శాపం నుంచి విడిపించి, రక్షణ అనుగ్రహించి, నిత్య జీవానికి వారసులుగా మనల్ని మార్చి, నిత్యత్వానికి మనం నడిపించడానికి, ఆయన మనకు రక్షణ ఇవ్వటానికి, మనకి తోడుగా ఉంటానికి, ఆయన మనకి తోడుగా ఉండటానికి దిగి వచ్చాడు ఇమ్మానుయేలుగా. ప్రైజ్ ది లార్డ్. మరియు దేవుడు మనకి తోడుగా ఉంటే మనం ఎలాగుంటామంటే ఆశీర్వదించబడతాం. ఇస్సాకుతో దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించేదని అంటాడు. నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఈసారి కొంతమంది ప్రజల్ని చూస్తూ ఉన్నారు, చాలామంది అన్యజనులు ఉన్నారు చుట్టుపక్కల. అన్య ప్రజలందరూ చూస్తున్నారు, వాళ్ళని చాలా కాలం చూస్తున్నారు. వాళ్ళు ఎంతో ఎంతో దీనస్థితిలో, ఏమీ లేని స్థితిలో, అట్టడుగు స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో నుంచి వాళ్ళు చూస్తూ సంవత్సరం వాళ్ళు వృద్ధి చెందుతున్నారు, సంవత్సరం వాళ్ళు పైకి లేస్తున్నారు, సంవత్సరం వాళ్ళు వర్ధిల్లుతున్నారు. సంవత్సరం వారి జీవితాలు, వాళ్ళ కుటుంబాలు వారు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడింది.
సంవత్సరం వ్యాపారం వర్ధిల్లింది, వ్యవసాయం వర్ధిల్లింది, మంచి ఇల్లు కట్టారు, మరొక సంవత్సరంలో కారు కొన్నారు, మరొక సంవత్సరం బైకులు కొన్నారు, మరొక సంవత్సరంలో విస్తారంగా ఆస్వాదించబడింది. వీళ్ళు ఇలాగా ఆస్వాదించబడటానికి కారణం ఏమిటి అని వాళ్ళు గమనించి చూశారంట. ఒకసారి చూస్తే దేవుడు వారికి తోడుగా ఉన్నాడని వాళ్ళు గుర్తించారంట. చూశారు, గుర్తించారు. నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు ఆస్వాదించబడుతున్నప్పుడు, నువ్వు దీవించబడుతున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని సంగతి అన్యజనులు, దేవుణ్ణి ఎరగని ప్రజలు నిన్ను చూసి గుర్తుపట్టాలి. ఎట్లాగంటే దేవుడి కుటుంబాన్ని తోడుగా ఉన్నాడు కనుక దేవుడి కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆస్వాదించి వర్ధిలపరిచి కాపాడుతున్నాడు అని ప్రజలు గుర్తించాలంట, వారు చూడాలంట. అలా చూశారంట. అమ్మా మేము కూడా నీతో వస్తాం. యాడికే? మీరు యాడికి వెళ్తున్నారు? మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని ఆరాధించడానికి. మేము కూడా అక్కడికే వస్తాం. ఎందుకు వస్తారు? మీరు రారుగా, మీరు నమ్మరుగా దేవుణ్ణి. కాదు అట్ట కనవకండమ్మా. మీరు ఇంతగా ఆస్వాదించబడటానికి, ఇంతగా మీరు వర్ధిల్లటానికి, ఇంతగా మీరు కాపాడబడటానికి కారణం ఏమిటని మిమ్మల్ని గమనించాం. ప్రతిరోజు మిమ్మల్ని చూస్తున్నాం. మేము తెలుసుకున్నది ఏమంటే దేవుడు మీకు తోడుగా ఉండుట మేము గమనించాము. ప్రైజ్ ది లార్డ్. కనుక మేము కూడా మీతో వస్తాం. ఎక్కడికంటే మీ దేవుని మందిరానికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వాక్యం. ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అనేక అన్యజనులు 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడని ఆ సంగతి మాకు వినబడినది, మీతో కూడా మేము వస్తామని ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది వస్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? ఈ రోజున సంవత్సర అంతంలో ప్రభువు నిన్ను చూసిన వాళ్ళు ఏం చేయాలంటే, అమ్మా దేవుడు మీకు తోడుగా ఉండడు, అది మేము విన్నాం. మీరు ఇంతగా ఆస్వాదించబడటానికి, ఇంతగా కాపాడబడటానికి, ఇంతగా మీరు క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదంగా, సమాధానంగా, నెమ్మదిగా బతుకుతున్నారంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు సంగతి మేము విన్నాం. కనుక మేము మీతో కూడా దేవుని మందిరానికి వస్తాం అని ఒక్కొక్కళ్ళు చెంగు పట్టుకుని 10 మంది వస్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్. మరి మీ అమ్మట ఎంతమంది వస్తున్నారు? దేవుడు తోడుగా ఉండ అంటున్నారా? ఎవరు తోడుగా ఉండరు అంటున్నారు? దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు. మేము కూడా మీతో కలిసి దేవుని మందిరానికి వస్తాం. ఎందుకంటే మీరు ఆస్వాదించబడట, మీరు దీవించబడట, మీరు వర్ధిల్లుట, మీ కుటుంబాలు కాపాడబడట మేము గమనించాం. ఏమిటి కారణం అంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మేము విన్నాము, మాకు వినపడింది, మేము చూసాము అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. రోజు నీతో దేవుడు ఉన్నాడని ప్రజలు చూడాలి. ఆయా భాషలు మాట్లాడే అన్యజనులు అనేకులు చూడాలి, గుర్తించాలి. 10 మంది నీ చెంగు పట్టుకుని దేవుని మందిరానికి వచ్చినట్లుగా దేవుడు కార్యం చేయనుగాక. ఆమేన్. ప్రభువా నువ్వు నా తోడుగా ఉండవని అనేకులు చూడాలి. అనేక ప్రజలు, అన్ని ప్రజలు నాతో పాటు నా వెంటబడి నీ మందిరానికి రావాలి,
నన్ను అలాగూ నాకు తోడుగా ఉండి నన్ను అలాగ ఆస్వాదించయ్యా, నన్ను అలాగ వర్ధిలపరచయ్యా, అలాగ నన్ను కాపాడుతూ నన్ను నడిపించాయని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఆస్వాదించబడతావు, నువ్వు వర్ధిల్లుతావు, నీ జీవితంలో క్షేమాన్ని, కాపుదలను, నెమ్మదిని, విడుదలను పొందుకుంటావు, రక్షణ పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు వెళ్ళిన చోటల్లా ప్రభు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడే తెలిపా, దూరంగా ఊరి వెళ్ళిపో అంటే ఊరి బయటికి వెళ్ళి గుడారం వేసుకున్నాడు. విత్తనం వేసి 100 రంతుల పంట పండుకున్నాడు. పంట పండితే 100 రంతులకు పంట పండింది వ్యవసాయం. అప్పుడు ఆ దేశంలో అధికారులు, అధిపతులు అందరూ వచ్చారు ఇస్సాకు దగ్గరికి. ఎందుకు వచ్చారు? నన్ను ఎల్లగొట్టారుగా, ఎందుకు వచ్చారు నా దగ్గరికి అని అడిగాడు. బాబా మాట అనవాక నాయన, ఇక అయిపోయింది, ఏదో తప్పు అయిపోయింది అనవాక, ఎల్లగొట్టాం, పోగొట్టాం, నిన్ను నీ మీదకి విరోధంగా తిరిగా, విరోధంగా అనవద్దు. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే నీతో సమాధానం పడి నీతో స్నేహం చేయటానికి వచ్చాం. నాతో స్నేహమా? మీరు నాతో స్నేహం ఏంటి? నేనే పాటివాడిని, నేను ఒంటరోడిని, నాకెవరుండరు అని అంటే, అట్టగా అనవాకు బాబు, నీకు ఎవరున్నారేంటి? మాకు ఎంతమంది దేశమంతా మా పక్షంగా ఉన్నా నీతో సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉండుట, నీవు ఆస్వాదించబడుట మేము కన్నులారా చూసాం. నీతో సమాధానం పడి నీవు మా మీదకి వచ్చి మమ్మల్ని హతమార్చకుండా ఒక నిబంధన చేసుకుని వచ్చామంటున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. 26వ అధ్యాయం ఆదికాండం. చూడండి, 28వ వాక్యం చూడండి. నా మీద మీరు పగబట్టి ఎందు నిమిత్తం నా దగ్గరికి వచ్చారని అనగా, వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఏమో నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట మేము చూచితిమి కనుక నాకును మీకును మధ్య సమాధానమైన ప్రమాణం ఉండాలని కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఏం చూశారంటే వాళ్ళు, నిశ్చయంగా దేవుడు నీకు తోడుగా ఉండుట, నీవు ఆశీర్వదించబడుట మేము చూసితిమి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఈ సంవత్సరం ముగింపు ఆఖరి నెలలో అనేక అన్యజనులు, అనేక ప్రజలు నీతో చెప్పాలి. నీ విరోధులు, నీతో పోరాడిన వాళ్ళు, నువ్వంటే ఇష్టం లేకుండా నేను నెట్టివేసిన వాళ్ళు చెప్పాలి, దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు ఆశీర్వదించబడ్డా నేను చూస్తున్నాను కనుక నీతో సమాధాన పడతాం, నీతో కూడా మేము దేవుని మందిరానికి వస్తామని అనేకులు చెప్పున్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉండి, ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకేం చేస్తారు తెలుసా? నీకంటే బలమైన జనములను నీ ముందు నిలవనివ్వకుండా ఆయన పారద్రోలుతాడు, వారిని పారద్రోలుతాడు. నువ్వు వెళుతున్న దేశంలో ఆ దేశాన్ని, స్వాస్థ్యాన్ని పొందుకుని ఆ దేశంలో నివసించినట్లుగా, నిత్యం నిలిచి ఉన్నట్లుగా నీకంటే బలమైన గొప్ప జనమును నీ ముందు ఆయన నిలవనివ్వకుండా పారదోలుతాడంట. నీకంటే బలం కలిగిన వాళ్ళు, నీ విరోధులు, నీ శత్రువులు, నీ మీద పోరాడిని బాధపరిచిన వాళ్ళు ఈ సంవత్సరం అంతా నీకంటే బలమైన వాళ్ళు, నువ్వు వాళ్ళ మీద జయం పొందలేవు అని నీకు తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, ఇమ్మానుయేలుగా నేను ఎందుకు ఈ భూమి మీదకి దిగొచ్చానంటే, ఇమ్మానుయేలుగా ఎందుకు నేను ఈ భూమి మీద దిగొచ్చానంటే, ఇదిగో నీకు తోడుగా ఉండి నీకంటే బలమైన జనములను నీ ముందు నిలవకుండా వారిని ఎదుటి నుంచి పారద్రోలి నీ వెళ్తున్న మార్గాల్లో నీకు తోడుగా ఉండి నీకు నేను సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యాన్ని
నీవు స్వాధీనపరుచుకున్నట్లుగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇమ్మానుయేలుకి ఎందుకు తోడుకుంటే నువ్వు వెళ్తున్న మార్గాల్లో నీకంటే బలమైన జనము నీ ముందు నుంచి పారదోలి నిలవకుండా నిలబడిచి నీకు దేవుడు స్వాస్థ్యాన్ని ఏర్పరిచాడు. ఆ స్వాస్థ్యాన్ని పరలోకంలో స్వాస్థ్యం, ఆ స్వాస్థ్యాన్ని పొందుకునేంత వరకు ఈ భూమి మీద దేవుడిని కొరకు నియమించిన ఆశీర్వాదం నువ్వు అనుభవించినంత తోడుగా ఉండి నేను నడిపించడానికి ఆయన ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడు ఉండటానికి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక్క మాట చదువుకుందాం. ఎంతవరకు తోడుగా ఉంటాడంటే యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడుగా ఉండటానికి దిగి వచ్చాడు. ఈరోజు రేపు ఆదివారం క్రిస్మస్ పండుగ దాకా కాదు, యుగ సమాప్తి పర్యాంతం వరకు భూమి ఆకాశం లగ్గుద కాలిపోయి లయమైపోయి ఆ నూతనమైన యెరూషలేము పట్టణంలో మనం నివసించేంత వరకు ఆయన యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించడానికి, మనల్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి, ఆయన మనల్ని రక్షించి కాపాడటానికి, ఆయన మనల్ని వర్ధిల్లపరచడానికి, ఆయన మన జీవితంలో ప్రతి శత్రువును మన ముందు నిర్మూలపరిచి మనకంటే బలమైన శత్రువులను జనమును నిర్మూలపరిచి నూతనమైన మార్గం నడిపించడానికి ఆయన ఇమ్మానుయేలుగా దిగి వచ్చాడు ఈ భూమి మీదకి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హగ్గయి 2:4 చూడండి. హగ్గయి గ్రంథం ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడై ఉన్నాను. ఆమేన్. దేవుడు అంటున్నాడు ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి. ఏం పని? దేవుని పని. ఏం పని? దేవుని పని జరిగించండి, దేవుని పరిచయం జరిగించండి, దేవుని మందిరం పని జరిగించండి, ధైర్యం వహించండి. జెరుబ్బయలు ధైర్యం వహించు, మందిరం పని ప్రారంభించు, జరిగించు, చేయి, భయపడవాక నేను నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాను. ఆ పనిని నీవు ఆశ్చర్యకరంగా నీ చేత నేను చేయించి ముగింప చేస్తాను. ఆగిపోయిన మందిని పని చేయడానికి జెరుబ్బయలు బయలుదేరితే ఒక పర్వతం అడ్డొచ్చి నిలబడింది. జెరుబ్బయలు ఏం చేయలేక నిలబడ్డాడు. నిలబడి ప్రార్థన చేశాడు, ప్రభా ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాదు, నా వల్ల కావట్లేదు అని అడిగాడు. అప్పుడు దేవుడే పర్వతంతో మాట్లాడంటే, ఏ పర్వతమా అనగా, ఏందయ్యా, నా సేవకుడైన జెరుబ్బయలుకి అడ్డుపడతానికి నువ్వు ఎంత మాత్రదానో అడ్డగించడకు. నా శక్తి కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతన నీవు సదును వగుదువుగాక అన్నాడు. ఆమేన్. శక్తి బలం అవసరం, నా ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా నీకెదురుగా నిలబడిన ప్రతి పర్వతం యేసుక్రీస్తు నామములో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా సదునుగా మార్చబడినగాక. ఆమేన్. నీకు ఏ పర్వతాన్ని పడి, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనిలో, నీ పొలంలో, నీ కష్టార్జితంలో, నువ్వు చేస్తున్న పనిపాటల్లో నీకు అడ్డుగా ఉన్న ప్రతి పర్వతం యేసు నామములో సదునుగా మార్చబడునుగాక. ఆమేన్. పర్వతాలన్నీ లయమైపోతాయి. ఏ పర్వతాన్ని అడ్డగించదు ఏ శత్రువు, ఏ శక్తి. ఈ లోకంలో ఏ శత్రువు, ఏ శక్తి, ఏ శత్రువులు, ఏ రోగం, ఏ వ్యాధి, ఏ బలహీనత దేవుని ఆశీర్వాదం పొందకుండా, దేవుని పని నువ్వు చేయకుండా నిన్ను అడ్డగించలేదు. కారణం ఆయన నీకు తోడై ఉండి
సకల అడ్డంకుల పర్వతాలను సదును భూమిగా మార్చి, కొండలను, మెట్టలను, గుట్టలను ఆయన సదునుగా మార్చి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీ ఎదుట మార్గం సరళం చేసి నేను క్షేమకరమైన, సురక్షితమైన, ఆశ్చర్యకరమైన, మేలుకరమైన మార్గాల్లో నేను నడిపిస్తాడు. నీ చేసిన పని అంతటిని ఆయన ఆస్వాదించి నీ చేతిలో ఫలింపచేస్తాడు. నువ్వు చేసిన పని అంతటి నీ చేతిలో ఫలింపచేస్తాడు. పని జరిగించండి, దేవుని పని జరిగించండి, దేవుని మందిని పని జరిగించండి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఏది ఏ మాత్రం మిమ్మల్ని అడ్డగించలేదు. మీకు అడ్డంగా ఉన్న సమస్తాన్ని నేను సదునుగా మార్చి మీ ముందు నిలవకుండా వాటిని లయపరుస్తాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఏ పని ప్రారంభించినా ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించి ప్రభు చేతికి నువ్వు అప్పగించుకుని, ప్రభా నా చేతిలో నేను చేస్తున్న ఈ పనిని నాకు తోడుగా ఉండి సఫలపరచమని నువ్వు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తే ప్రభువు నీకు తోడుగా ఉండి నువ్వు చేసిన పనిలో దేవుడు నీ చేతిలో ఉన్న పనిని సఫలపరుస్తాడు. ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తాడు. యోసేపు చేసిన పని అంతటిలో దేవుడు యోసేపు తోడుగా ఉండి అతని చేతులంట, అతను చేస్తున్న ప్రతి పనిలో దేవుడు సఫలపరిచాడంట. సఫలపరిచాడు. ఆ ఆదికాండం 39వ అధ్యాయంలో ఉంటుంది. ఆ 3వ వాక్యం 4వ వాక్యం చూడండి. 4వ వాక్యంలో యోసేపు గురించి చక్కని మాట. యెహోవా అతని తోడుగా ఉండేనని, అతన్ని చేయుచున్నదంతా యెహోవా అతని చేతిలో సఫలపరిచినని అతని యజమానుడు చూశాడంట. ప్రైజ్ ది లార్డ్. మరి యోసేపు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంగా చేస్తున్నాడు, చాలా ఆశ్చర్యంగా చేస్తున్నాడు, అసలు అద్భుతంగా చేస్తున్నాడు. ఏ పని చేసినా అబ్బా ఏమి టాలెంట్ రా యోసేపుది, ఎలా చేయగలుగుతున్నాడు అని ఆ యజమానుడు రోజు చూస్తున్నాడు, కనిపెట్టాడంట. ఎలా చేస్తాడు? ఆ పని చేసే ముందు మొదటగా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేవాడు. పని అప్పగించిన పని చేయడానికి ముందు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ప్రభువా ఈ పని చేయటం నా చేత కాదు, ఈ పని నా ద్వారా మీరు చేయించండి, నా కృపదయ చేయండి, నా సహాయం చేయడం ప్రార్థన చేసుకుని దేవుని కృపకు అప్పగించుకుని అతడు ఆ పని మొదలు పెడితే అతను చేస్తున్న పనినంట అతని చేతిలో దేవుడు సఫలపరిచి ఆశీర్వదించాడంట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పని జరిగించండి. ఏ పనైనా అధైర్యపడద్దు. ఈ పని చేస్తున్నాను, ముందుకు వెళ్ళగలనో లేదో, ఈ పని ప్రారంభిస్తున్నాను, జరిగిద్దో జరగదో, ఫలానా పని నిమిత్తం బయలుదేరి వెళ్తున్నాను, ఆ పని జరిగిద్దో జరగదో, ఆ పనిలో ముందుకు వెళ్తానే వెళ్ళలేను, ఆ పనిలో నాకు జయం వస్తుందో రాదో, అధైర్యపడద్దు. నువ్వు చేస్తున్న పని, చేయబోతున్న పని అంతటిలో ధైర్యం వహించి, దేవుడు నీకు తోడుగా ఉండాలని ఒక ధైర్యం వహించి ముందుకు నడిచి నీ పని అంతటిని దేవుని చేతికి అప్పగించి నువ్వు ప్రారంభించినట్లయితే నీ చేతిలో ఆయన నీ పనిని సఫలపరిచి నిన్ను ఆశీర్వాదకరంగా వర్ధిలింపచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపుకి. పని జరిగించండి ధైర్యం వహించి, నేను మీకు తోడుగా ఉన్నా అంటాడు. ఆయన ఇమ్మానుయేలుగా, భాషాంతరం దేవుడు మనకు తోడైన అర్థము. ఇమ్మానుయేలుగా యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూమి దిగి వచ్చారంటే నీకు నాకు సర్వ మానవాళికి తోడుగా ఉండి ఆయన మనల్ని రక్షించడానికిని, మనల్ని విడిపించడానికిని, పాప శాప బంధకాన్ని విడిపించడానికిని, ఆయన మనల్ని నిత్య రక్షణ గురించి నిత్య జీవానికి వారసులుగా మార్చడానికిని, ఆయన మనకు తోడుగా ఉండి మన జీవితాలని వర్ధిల్లపరచడానికిని, ఆయన మన కుటుంబాలను ఆస్వాదించడానికిని, ఆయన మనకు తోడుగా ఉండి మనకంటే బలంగా జనమును మన ముందు నిలవకుండా నిర్మలపరిచి వారిపైన మనం జయమిచ్చి విజయపదములో మనం నడిపించడానికని, ఆయన మనకు తోడుగా ఉండి మన చేతిలో మనం చేయుచున్న పని అంతటిని సఫలపరిచి ఆస్వాదించి ఆశీర్వాదకరంగా ఆయన మన జీవితాలను మార్చి ఆశీర్వాదకరమైన మార్గంలో మనం నడిపించడానికని
అన్యజనులు అనేకులు మనం ఆశ్రయించబడ్డ చూసి దేవుడు మనకు తోడుగా ఉండడం వాళ్ళు గుర్తించి అనేకులు దేవుని మందిరం మనతో కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించినట్లుగా అనేకులు రక్షణ నడిపించే ఒక సాధనంగా ఉన్నట్లుగా దేవుడు మనకు తోడుగా ఉండి మన జీవితంలో ఫలింప చేయటానికి ఆయన ఇమ్మానుయేలుగా ఆయన దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో కన్యక గర్భవతి కుమారుకుంటుంది. ఆయనకి ఇమ్మానుయేలు అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుడు మనకి తోడు. ఆయన తోడు మనకు కావాలి. ఈ లోకంలో ఏ మనుషుని తోడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని తోడు మనకు లేకపోతే చాలా కష్టం అండి. ఈ రోజున సంవత్సరం ప్రారంభించి కూడా ఆయన మన తోడుగా ఉండి మనల్ని నడిపించి ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు కనుకనే సజీవులుగా కృపలో నిలిచాం ఈ రోజున. ఆమేన్. అందుకని ప్రభువా, ఈరోజు వరకు అది ఎప్పటి వరకు అంటే యుగ సమాప్తి వరకు నీవు నాకు నా కుటుంబాన్ని తోడుగా ఉండి నా చేయి పట్టుకుని నీ పరిశుద్ధమైన మార్గంలో, నీతి మార్గంలో, యథార్థమైన మార్గంలో, నీ కృప కలిగిన జీవము కలిగిన మార్గంలో ప్రభువా నన్ను నడిపించయ్యా. నీ చేతికి నన్ను అప్పగించుకొంచున్నాను. ఇమ్మానుయేలైన దేవుడా, నాకును ఆ కుటుంబాన్ని తోడుగా ఉండి యుగ సమాప్తి వరకు తోడుగా ఉండి నన్ను నడిపించయ్యా. నన్ను ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని మార్చయ్యా. అనేకులకి ఆశీర్వాదకరంగా నన్ను మార్చయ్యా. అనేకులు ఆశీర్వాదం చూసి మీరు మాకు తోడుగా ఉన్నారని వారు గుర్తించి వారందరూ మమ్మల్ని అమ్ముడించి నీ సన్నిధికి వారు మాతో కూడా వచ్చినట్లుగా నన్ను ఆస్వాదించయ్యా. మా శత్రువులు నువ్వు మాకు తోడుగా ఉండవని చెప్పుకొని నేను మహిమపరిచినట్లుగాను, వారు మాతో సమాధానపడి వారు మాతో కూడా నేను మందిరానికి వచ్చినట్లుగాను మమ్మల్ని ఆస్వాదించయ్యా అని ఆ తోడుని నువ్వు కోరుకుంటే, యేసయ్యా మాకు తోడుగా ఉంటాను దిగి వచ్చాయి భూమి మీదకి. అయ్యా మాతో ఉండి తోడుగా ఉండి మా జీవితాలను సంవత్సరం ముగింపులో మమ్మల్ని నడిపించే ఆశీర్వాదకరంగానే ప్రభు కృపకు అప్పగించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనం నడిపించినట్లుగా దేవుని కృపకు అప్పగించుకుని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇమ్మానుయేలైన దేవుడు నీకు నాకు తోడుగా ఉండటానికి, సర్వ మానవాళికి తోడుగా ఉండటానికి ఆయన దిగి వచ్చాడు. కొన్ని వందల వేల సంవత్సరాల ప్రవచనం నెరవేర్చాడు. కన్యక గర్భవతి కుమారుని కంటున్నాడు. ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టదు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు అని అర్థం. యేసు ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు జన్మించాడు, ఎవరి కోసం జన్మించాడు? నీకు నాకు సర్వ మానవాళికి ఆయన ఇమ్మానుయేలైన దేవుడిగా తోడుగా ఉండి మన పాపం నుంచి మనం రక్షించడానికి, మన శాపం నుంచి మనం విడిపించడానికి, లోక అంధకార బంధకాల నుంచి మనం తప్పించి మనల్ని రక్షించడానికి, మనకంటే బలము గల జనమును మన ముందు నిలవకున్న దేవుడు నిర్మలపరిచి మనకు జయమిచ్చి విజయ పదములో మనల్ని నడిపించాలని, వాగ్దానం చేసిన స్వాస్థ్యానికి వారసులుగా మార్చాలని, సకల జాతుల ప్రజల కంటే దేవుడు మనల్ని ఆశ్రయించి వర్ధిల్లపరచాలని, నువ్వు చేస్తున్న పని నీ చేతిలో సఫలపరిచి దేవుని కృపలో నీవు వర్ధిల్లాలని,
ప్రభు నీ తోడుగా ఉన్నాడు. ధైర్యం వంచి పని చేయి. ధైర్యం వంచి విశ్వాస జీవితంలో, ఆత్మ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, యథార్థమైన జీవితంలో తొట్టిరెక్కడ తొలగిపోకుండా ప్రభు కొరకు నమ్మకంగా జీవించు. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధతను కాపాడుకో, విడిచిపెట్టుకో. నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఇమ్మాలైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇమ్మాలయ తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు, అంతకంతకు వర్ధిల్లుతావు. ఇమ్మాలయ తోడు ఉంటే నీ శత్రుల పని జయము కలుగుతుంది. లోకములో గనులు కలుగు పేరును, ఖండితని, కీర్తిని నీ కలుగు చేస్తాడు. నీకు అడ్డుగా ఉన్న ఏ పర్వతమైన శక్తి అయిన, చిత్తమైన, రోగమైన, బాధైన, బాధైన ఏది నీ ముందు లేకుండా నిర్మలపరిచి, సదులుగా మార్చి, లయపరిచి నీ కొరకు నియమించిన ఆశీర్వాదాలు, దీవెనలు, స్వాస్థ్యాన్ని పొందుకున్నట్లుగా ఆయన నీ ఎడలో కృప చూపి నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాడు. విజయోత్సవంతో ముందుకి క్షేమకరంగా, సమాధానకరమైన మార్గం నడిపిస్తాడు. నీ పని నీ చేతిలో సఫలపరిచి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. వేసిన విత్తనం ఫలింపజేసి నూతన ఫలమిస్తాడు. నిన్ను విడిపించి రక్షించే దేవుడు. ఆయా భాషలు మాట్లాడే ప్రజలందరూ దేవుణ్ణి తోడుగా ఉండి నిన్ను వెంబడించేట్లుగా చేస్తాడు. దేవుణ్ణి తోడుగా ఉంటే వాళ్ళు ఆస్వాదించబడి వర్ధిల్లేవని ఆయా భాషలు మాట్లాడే ప్రజలను నిన్ను వెంబడించినట్లుగా ఆ దేవుడిని చేస్తాడు. నేను ఆస్వాదించి నిలబెడతాడు సమాజంలో. ఇమ్మాలైన దేవుడా, నాకు తోడుగా ఉండటానికి ఈ భూమి మీదకి దిగి వచ్చిన ఇమ్మానుయేలు దేవుడా యేసు, యుగ సమాప్తి వరకు నాకు తోడుగా ఉండి వ్యాపారంలో, ఉద్యోగంలో, చేతి పనుల్లో, పొలం పట్ల, నా కష్టార్జితంలో, నా పిల్లల చదువులో, నా జీవితాల్లో, కుటుంబ వ్యవస్థలో, ఆధ్యాత్మిక జీవితంలో నాకు తోడుగా నిన్ను ఆస్వాదించయ్యా. అభివృద్ధి పదవులు నడిపించయ్యా. తీమినికరంగా నా బ్రతుకుని మార్చయ్యా. విడువకయ్యా, నన్ను ఎడబాయకయ్యా. నాకెవరున్నారు తోడు అనుకున్నాను. నువ్వు నాకు తోడుగా ఉంటాను, దిగొచ్చావని నేను గుర్తించానయ్యా. ఇమ్మానుయేలుగా నాకు తోడుగా ఉండి నడిపిస్తావని, ఆధ్యాత్మికంగా నడిపిస్తావని, పరిశుద్ధంగా విజయ పదములో జయముతో నడిపిస్తావని అయ్యా నాకు తెలియపరచావయ్యా. నీ కృపకు అప్పగించుకుంటున్నాను. నన్ను నడిపించు. నాకు యుగ సమాప్తిలో తోడుకోండి. ఇమ్మానుయేలు దేవుడా, నన్ను నడిపించి, నన్ను ఆశీర్వదించి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఫలింపచేయమని. ఆయన నీకు తోడుగా ఉంటే ఏమీ తక్కువ కాదు నీ జీవితంలో. సమృద్ధి, జీవం, సమృద్ధి, ఆహారం, సమృద్ధిగా పోషించబడతావు నీ కుటుంబం. మోషేకు తోడుగా ఉండి, ఇశ్రాయేలుకు తోడుగా ఉన్న దేవుడు వారికి ఏ కొద్ది లేకుండా అరణ్యములో వారిని పోషించాడు, తృప్తిపరిచాడు, బలపరిచాడు, ఆస్వాదించాడు, వర్ధలపరిచాడు. ఆ దేవుడే ఇమ్మానుయేలుగా మనకు తోడుగా నడిపిస్తానని సెలవిస్తున్నాడు. ఏ తక్కువ సమృద్ధిగా నన్ను పోషించే ఆ జీవితకాలం అంతా తృప్తిపరిచి నన్ను ఆనందపరిచే ప్రభా తీర్మానం చేసుకున్నాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా. ఉదయకాల ఆరాధనలో ఓ ప్రత్యేక మితిలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకు స్తోత్రాలు. ప్రవచన నెరవేర్పులు మీరు జరిగించి ఇమ్మానుయేలుగా ఈ భూమి మీదకి మీరు మాకు తోడుగా ఉంటారని దిగి వచ్చిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు ఎందుకు ఈ భూమి మీదకి దిగి వచ్చారో ఆంతర్యం అనేకులకు తెలవక, గుర్తించక పొరబడుతున్నారయ్యా. మా పాపముల నుంచి మమ్మల్ని రక్షించడానికి, మా శాపముల నుంచి మమ్మల్ని విడిపించడానికి, యుగ సమాప్తి వరకు మీరు తోడుగా ఉండి
వెళుతున్న మార్గాల్లో, ఆధ్యాత్మిక జీవిత పయనములో, కుటుంబ జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపార జీవితంలో, వ్యవసాయంలో, చేతి పనుల్లో మమ్మల్ని ఆస్వాదించి వర్ధలపరచడానికి, దీవెనకరంగా మా జీవితాలను మార్చడానికి, మలచటానికి, మాకంటే బలమైన గొప్ప జనం మా ముందు నిలవకుండా నిర్మూలపరిచి మాకు దాచి ఉంచిన ఆ స్వాస్యాన్ని మేము పొందుకొని అనుభవించినట్లుగా చేయటానికి, అయ్యా ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉండి నడిపించడానికి మీరు దిగి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఆస్వాదించగా, మమ్మల్ని వర్ధలపరిచి మా జీవితాన్ని వెలిగించగా, ప్రతి మార్గములో మాకు అడ్డుగా ఉన్న పర్వతాలను సొదునుగా మార్చి, ఆటంకాలు తొలగించి, అడ్డంగా తొలగించి మా కొరకు మీరు దాచి ఉంచిన ఆ మేలులు, ఆశీర్వాదాలు మేము అనుభవించి పొందుకున్నట్లుగా సంవత్సరం ముగింపులో ఇమ్మానుయేలుగా మాకు ముందు నడిచి పర్వతాలను, అడ్డుబండలను సొదునుగా మార్చి మా ఎదుట మార్గం సరళం చేసి మమ్మల్ని నడిపిస్తానని సెలవిచ్చిన దేవుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు మాకు తోడుగా ఉంటే మా జీవితాల్లో రక్షణ, విడుదల, విమోచన, ఆశీర్వాదము, ఆనందము, సంతోషము, సమాధానము, కృపా, క్షేమాలు, నలుదిక్కుల నెమ్మది, శత్రువులపై విజయం కలుగుతుందని, మీ ఆశీర్వాదాలు మేము పొందకుండా, మీరు దాచిన మేలు మేము అనుభవించకుండా మాకు అడ్డుగా ఉన్న పర్వతాలన్నీ మీ ఆత్మచేత సదునుగా మార్చి మీ ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్లుగాను, మీరు మాకు అప్పగించిన పనిని సమర్థవంతంగా, అయా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, మహిమకరంగా చేయనట్లుగాను మా ఎట మీరు ద్వారాలు తెరిచి మాకు తోడై ఉండి ఇమ్మానుయేలుగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు నించుకుంటున్నాను. ఇది మాకు తోడుకుంటే ఏం తక్కువ కాదని సెలవిచ్చాను. అవును ప్రభా, యుగ సమాప్తి వరకు మాకు తోడుగా ఉండండి, మా పక్షంగా మీరుండండి. అద్భుతాలు, మహత్కార సూచికల ద్వారా నీ మహిమను ప్రజల మధ్యలో కనుపరిచి నీవు మాకు తోడుగా ఉండవని, మమ్మల్ని మీరు నడిపిస్తున్నారని అనేక భాషల్లో మాట్లాడి అన్య ప్రజలు తెలుసుకొని ఒక్కొక్కరిని మమ్మల్ని వెంబడించినట్లుగా, నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించినట్లుగా 10 మంది అయా కార్యం చేసి మహిమ పొందుకోండి. ఆశీర్వాదములతో ఒక్కొక్కరు నింపండి. ఇప్పటికే పరిస్థితుల మధ్యలో ఏ తోడు నీడ లేదని నిస్సహాయ స్థితిలో ఉన్న నీ ప్రజల్ని మరొక్కసారి నీ వాక్యములు ధైర్యపరిచారయ్యా. ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాను దిగొచ్చినని క్రిస్మస్ యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలని ప్రజలు అనుభవించినట్లుగా, మీ తోడు లేకుండా ఏ పని చేసినా, ఏది చేసినా అది వ్యర్థమని, ఫలించదని, ఆశీర్వాదకరంగా ముందుకి కొనసాగించబడలేరని మాకు తెలియపరిచిన స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయంలో మీ తోడు మేము కోరుకుని, మాతో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాలని మీ కృపకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఇక సమాప్తి వరకు గడపాక మమ్మల్ని మీరు నడిపించండి. రాకడలను ఎదుర్కొని ఆ మహిమగల స్వాస్థ్యమును పొందుకున్నంత వరకు మాతో మీరుండి మీ సన్నిధి మా తోడుగా ఉంచి వాగ్దానపూర్ణుడా నడిపించి వెళ్తున్న ప్రతి మార్గంలో మాకు జయము విజయించి మహిమ పొందుకోమని, రోగ, వ్యాధి, అంధకార బంధకాంచి నీ ప్రజల్ని యేసు నామములో విడిపించి, రక్షించి, స్వస్థపరిచి, బలపరిచి కాపాడమని, నీ ప్రజలమైన అందరం కృతజ్ఞత కలిగి సంవత్సరం అంతవరకు కాపాడుతూ నడిపించిన మీరు కృతజ్ఞత విధేయత కలిగి ఎల్లప్పుడూ నీకు మహిమకరంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని, కూడి వచ్చిన బిడ్డలందరూ మీరు ఆశించి దీవించమని, నీ మాటలు విని తీర్మానిస్తున్న ప్రతి బిడ్డలకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి
ఇక్కడి నుంచి ప్రభువా వారి చేయి మీరు పట్టుకుని వారు నడిపించి ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధిని, ఆశీర్వాద వృద్ధిని, పరిశుద్ధాత్మ ఉజ్జీవాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ప్రజల గుండెల్లో, హృదయాల్లో కలుగు చేసి ఆధ్యాత్మికంగా వర్ధిలపరిచి, భూసంబంధంగా వర్ధిలపరిచి ఆశీర్వాదకరంగా మీరు మార్చి మహిమ పొందుకోమని ప్రారంభ చిముగ్గు వరకు కూడి సమస్తం మీ ఆత్మ ద్వారా జరిగించి నడిపించడానికి వందనాలు, స్తోత్రాలు ఎంచుకుంటూ మాటలు చేసిన మేళ్ళు కొరకు స్తోత్రం అయ్యా. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు ఇమ్మానుయేలు దేవుడా. ఓ థ్యాంక్ గాడ్ ఆఫ్ మాస్టర్. హల్లెలూయా, కృప దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా, కృపగలు కాబాలా షికరా బావాలతురా రిబాలా షికరిక బాలతురా బాలకరవాలా దికి బాలా షిబాలా రాబాలాబా ఓ బాబాలా రిబాలా షికరక బాలతురా బాలా దిబాలా రాబాలాబా. ఇమ్మానుయేలు దేవుడా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, ఓ ఫాదర్, హౌ ద పవర్ ఆఫ్ మాస్టర్, మీ శక్తిని, బలముని, ప్రభావాన్ని, ప్రసన్నత మేము అనుభవిస్తూ ఈ మార్గములను ఆశీర్వదించి వర్ధిల్లి నడిపించబడిన కృప తెచ్చి వెలుగుగా వెలిగించండి. చీకటి బంధకాలు తెంచి ఒక్కొక్కరికి విడుదల, రక్షణ, సమాధానం, నిత్యజీవం అనుగించి ఈ మాట్లాడిన ప్రతి వారి జీవితాల్లో ఒక పరిపూర్ణమైన సంతోష, సమాధాన, ఆశీర్వాదాన్ని, ఆధ్యాత్మికమైన మేలును అనుభవించడం కృపను గ్రహించమని ఇక సమాప్తి వరకు మాతో మీరు ఉండి, మాకు తోడుగా ఉండి, మీ సన్నిధి మా తోడుగా ఉంచి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుని కృపా క్షేమాలతో నింపి ఆశను తీర్చమని సమస్త ఘనత మేము ప్రభావం మీకు అర్పిస్తూ అల్పి మీ దాసుని కృపతో బలపరిచి మరింత ప్రభావంతో, శక్తితో, అభిషేకంతో మీ సన్నిధి తోడుగా ఉంచి మీరు నింపి తోడుగా ఉండి ప్రభావంగా నీ పరిచయంలో ఘనమైన పాత్రగా జనములకు వెలుగుగా ఆశ్చర్యకరంగా వాడుకుని మహిమ పొందుకోమని సమస్త ఘనత మేము ప్రభు నీకు అర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునిక అన్యోన్య సహవాసం, సమాధానం ఆయన సన్నిహితుడైన మనకందరికీ, సకల కోటి పరిశుద్ధులకును ప్రభు రాకడ ప్రాంతం వరకు ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి కాపాడునుగాక. ఆమేన్.